ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు సారథ్య బాధ్యతల్ని మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎల్ 2025 సీజన్ కి ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ ని మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తెచ్చుకొని సారథ్య బాధ్యతల్ని అప్పగించింది. జట్టుకి 5 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. జట్టు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో వివరణ ఇచ్చింది. ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్ కొంపముంచింది. కెప్టెన్సీ మార్పుని ఆ జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా అంగీకరించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు బహిరంగంగానే ఈ నిర్ణయం తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ రోహిత్ శర్మ కోసం ఏకంగా 50 కోట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను వదులుకుంటే తమ బ్రాండ్ వాల్యూ పడిపోతుందని గ్రహించిన ముంబై ఇండియన్స్ బుజ్జగింపు చర్యలు మొదలుపెట్టిందని, తిరిగి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.